రాష్ట్ర రవాణా క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. ఇక మంత్రిగా బాధ్యతలను చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చారు. ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా ఆహ్వానించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాడోపచార పూజ నిర్వహించి అనంతరం బాధ్యతలను చేపట్టారు. ఇక ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయం డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైల్పై మంత్రి తొలి సంతకం చేశారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లుగా తెలిపారు. ఇక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలను చేపడతామని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నాను.